లైట్స్ జన్మించి కొద్దికాలం 28 సంవత్సరాలు మాత్రమే జీవించి ఆ 28 సంవత్సరాల కాలంలో గురుదక్షిణ హంపి క్షేత్రం అనే 2 అద్భుతమైన కావ్యాలని విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు పద్య రూపంలో రాసినటువంటి మహాకవి కొడాలి వెంకట సుబ్బారావు గారి శత జయంతి హైదరాబాద్లో నిర్వహించాలనుకున్నాము. దీనికి శ్రీ 30 సార్లు ఆలోచించగా మన కళ్ళేపల్లికి చెందినటువంటి ఒక సినీ కవికులాలకారైనటువంటి ఒక బుద్ధండ పండితుడు పార్శ్వాలు, ఒక పార్శ్వం సినీ కవి, రెండో పార్శ్వం మీకు చాలామందికి తెలియదు, మల్లీశ్వరి అమరశిల్పి జక్కన్న స్థాయితో తులతోగలిగినటువంటి అద్భుత నాటకం, శ్రీకాకుళం యొక్క హిస్టరీని తెలిపేటటువంటి ఒక ఫిక్షన్, అది శ్రీకాకుళం చిన్నది అనేటటువంటి అద్భుతమైన కావ్యాన్ని రాశారు నాటకాన్ని. ఆ నాటకం రేపు పొద్దున్న వరల్డ్ తెలుగు ఫెడరేషన్లో కూడా ప్రదర్శించబోతున్నారు. తర్వాత సినీ రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కె విశ్వనాథ్, ఎస్ రాజేశ్వరరావు ఇటువంటి వారందరి గురించి కొమ్మకో సన్నాయి అనే పేరిట హారతి పట్టినట్టుగా అక్షర నీరాజనం అర్పించినటువంటి విశిష్ట వ్యక్తి. ఆయన సినిమా కవిగా ఆయన కళానికి అన్ని వైపులా పొందిన, 2 వైపులా కాదు అన్ని వైపులా పొందినాయి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే మాస్ పాటలు, శంకర నాథ శరీరాభర అనేటటువంటి క్లాస్ పాటలు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఎలవేల్పులు అవుతారు అనేటువంటి ప్రబోధ గీతాలు కొన్ని వేలాది రాసినటువంటి విశిష్ట వ్యక్తి వేటూరు సుందరరామూర్తి గారు మన ఫంక్షన్లో ఉండి తీరవలసిందే అని చెప్పి అనుకుని నేను నా సోదరుడు శివరామకృష్ణరావు వెళ్ళి వారిని పదే ప్రార్థించి మీరు ఈ ఫంక్షన్కి వస్తేనే నిండుతాను అంటే మా యొక్క కోరికను మన్నించి వచ్చారు. వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంచేశారు. వారిని సాధారణంగా వేదిక మీదకి సోదరులు తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. ఒకసారి ఫోటో ఆయన మనసులో బంధువులు అధికారం అయిపోయినటువంటి మా ఆత్మీయులు ప్రభాకర్ బాబు గారి సభ అధ్యక్షుడు వారికి వస్తుందిగా చిరంజీవి అమర్ భాస్కర్ అధ్యక్షుడు. ఈ కార్యక్రమంలో ఏదైనా పాటలు కట్టాలంటే సుందరరామూర్తి గారు అంటే పాట కట్టదు, పాట కార్యక్రమం అని అంటే కావ్యగానానికి తగిన పద్య పాటలతో కూడా అంతే ప్రసిద్ధులు కాకుండా కవి అధిక్షేప కావ్యం శారదైన కావ్యం రాశారు. ఇటీవల ఆయనలో నాటక కృష్ణ ఎటువంటిది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్ఫూర్తి జడ్జిగా వారి పద్య నాటకాలు ఎదుర్కొనే ఆంధ్రప్రదేశ్ పంపించింది. అంతే నృత్య డాక్టర్ ఐక్యరాజు సుందరరామకృష్ణ గారు కావ్యగానం చేయడానికి వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. వారిని లక్ష్మీ నరసింహారావు పుష్పాలు అలంకరిస్తారు. వక్తలుగా ఈ హంపి క్షేత్ర కావ్యంతోనూ కొడాలి వెంకట సుబ్బారావు జీవితాన్ని గురించి ఏమాత్రం తెలిసేవారు ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అది ఎవరైనా ఆలోచిస్తే మా దృష్టిలో 2 వ్యక్తులు వచ్చారు. ఒకరు డాక్టర్ కృష్ణరెడ్డి వెంకటరెడ్డి గారు, వారి విద్యార్థులు చక్కటి వక్త, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. వెంకటరెడ్డి గారు సార్ ఆర్ఎన్టీఆర్ ద్వారా ఆంధ్రభూమిలో సంసారాల్లో అనే ఆర్టికల్ ద్వారా ఆంధ్రదేశానికి సుపరిచితులైనటువంటి శ్రీ సుధామ గారు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. మా అందరికీ ఎంతో ఆత్మీయులు, ఈ సాంస్కృతిక వేడుకలకి పెద్ద అని చెప్పుకోలేనటువంటి మా దీక్షితులు గారు
ప్రభాకరరావు గారిని వీలైతే సుందరరామూర్తి గారు ఆ ఫోటోకి దండ వేసి చేయవలసిందిగా కోరుతున్నాను. మిగతా మిత్రులు పాల్గొంటారు. Side please. జంట నగరాల్లో అచిర కాలంలో గాయనిగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి చిరంజీవి బేబీ చైత్ర చక్కటి ప్రార్థనా గీతం ఆలపిస్తుంది. దాంతో గజాననం భూతగణాధి సేవితం గజాననం భూతగణాధి సేవితం కపిత్థజంబూ ఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశ కారణం ఉమాసుతం శోకవినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ఈనాడు మా కిన్నెర ఆర్ట్ థియేటర్స్ చేస్తున్న కార్యక్రమాల్లో చాలా చక్కటి కార్యక్రమం చేసే అదృష్టం మాకు కలిగింది. ఒక పక్క మేము 27 రోజుల సంగీత కార్యక్రమం అక్కడ లలితకళాతోరణం జరుగుతున్నాం. మధ్యలో ఈ కార్యక్రమం విశిష్టతను బట్టి అక్కడికంటే ముందుగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొననే కుతూహలంతోనే వచ్చారు. అయితే ఒకప్పుడు అనుకోని అదృష్టం లభిస్తుంది. నేను దేని అర్హత లేనటువంటి ఒక హోదా నాకు దొరికింది. సభాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం గారు ఉండాల్సిన పెద్దలు పండితులు వయసు రాలేకపోవడం వల్ల
ఎందుకంటే ఈ పని ఎవరు దొరకకపోతే పోలీసు వాళ్ళకి చెప్తుంటారు మా గవర్నమెంట్ వాళ్ళు సార్. అలాగా పోలీసు వాళ్ళకి అలవాటు కూడా ఉంది. మేము పిలిచి అయ్యాన్ని ఒకటి పంజగుట్టకి వెళ్ళి అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాడు ఎందుకు వచ్చాను నేనని. అట్లాగా నా పరిస్థితిలో అట్లాగే ఉంటుంది. వేదికపై ఇటువంటి పెద్దలు ఉన్నప్పుడు ఒకరికంటే ఒకరు మన సాహిత్య ప్రపంచంలో, మన సాంస్కృతిక ప్రపంచంలో, కళా ప్రపంచంలో ఇంత పెద్ద పేరున్న వాళ్ళని ఉన్న చోట నేను అధ్యక్షుని చెప్పుకోవడం అంత శోభంగా ఉండదు. కానీ ఇతను స్వీకరించే అదృష్టం కలిగింది. ఈరోజు సబ్జెక్ట్ మనకు వస్తున్నది ఎంత అదృష్టమైనదో. రాజు వెంకట సుబ్బారావు గారు చాలా చిన్న వయసులోనే వారు పరమపదించారు. మహాజ్ఞాని, వారిని పలుపద రాశారు. నాకు వీడియో పంపించారు, చదివాను. నిజంగా ఆ మహానుభావుడి శతజయంత్యోత్సవం జరుపుకోవడం అదృష్టం. దీనికి సరైన ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర రామమూర్తి గారు రావడం, దాన్ని కావ్యదానం చేయడానికి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి నాటక పద్యాలు పాడేటువంటి డాక్టర్ అక్కిరాల సుందరరామకృష్ణ గారు ఉండడం, విఘ్నులు మన సాంప్రదాయం, మన సంస్కృతి గురించి చక్కగా ఎంతో ప్రచారం చేస్తున్నటువంటి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండడం, సుధామ గారు ఆల్ ఇండియా రేడియోలో ఎంతో చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం, వీరందరూ కాకుండా వీటి సుందరరామమూర్తి గారి ఇప్పుడే చెప్పినట్టు ఉన్నటువంటి వైభవంలో ఇటు విద్యారణ్యాల వైభవం, అటు వ్యాసరాయల వైభవం, మధుర సిద్ధాంతంలో వాళ్ళు చెప్పుకుంటారు. ఆయన వారికి రాజగురు అని, విద్యారణ్యుల వారి చరిత్ర మనకు తెలిసిందే. అటువంటి వైభవంలో చేయబోతున్నటువంటి అక్కిరాజు సుందర రామకృష్ణ గారిని సత్కరిస్తారు. తర్వాత వక్తగా వచ్చినటువంటి మా డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి సత్కారం. అలాగే మా ఏఆర్ సుధామ గారికి, మా గాన సభ అధ్యక్షులు దీక్షితులు గారికి, కలగడం పెద్దవారిని సత్కరించడం హంపి క్షేత్ర కావ్యగానమే పెట్టండి అన్నారు. వారి శిరస్సు వచ్చి ప్రణామం చేస్తున్న సూచనకి చక్కగా మనందరినీ కూడా హంపి క్షేత్ర వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు మన ముందు ఆవిష్కరించగల ఏకైక వ్యక్తి అక్కిరాజు సుందర రామకృష్ణ గారు. నటులు, గాయకులు వారు అందరి రసవత్ ఘట్టాలని మనకి ఆవిష్కరిస్తారు వారి గొంతు ద్వారా, అభినయం ద్వారా. వెల్కమ్ సార్. పెద్దలు, గౌరవనీయులు ఇప్పుడు అయిన వెంకటరెడ్డి గారికి, సోదరుడు ఆంధ్రభూమిలో చూస్తూనే ఉంటారు. చక్కటి చమత్కార భరితంగా ఏ విషయాన్నైనా సరే అర్థవంతంగా చమత్కార భరితంగా రాయగలిగినటువంటి సోదరుడు సుధామకు, మా సోదరుడు దీక్షితులు గారికి, సభకు ఇచ్చేసిన మీకు అందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, దాదాపు 25 సంవత్సరాల క్రితం ఈ హంపి క్షేత్రం ఇంటర్మీడియట్ పిల్లలకు పాఠంగా చెప్పాం. అప్పుడు పశ్చాత్తాపము అనే ఖండిక నాకు బాగా గుర్తు.
తిమ్మర్సును ఈ బాలరాయను చంపాడనేటువంటి దీంతో కారాగారం వేయడం. దీనికి ముందుగా ఒక మాట గుర్తొస్తుంది. మరి అప్పుడు టెక్స్ట్ బుక్లో ఇది న్యూనిస్ అనేటువంటి గ్రీక్ హిస్టోరియన్ కల్పించిన గాథ, తిమ్మరసును రాయలు కళ్ళు తీయించలేదు. ఆ విధంగా అట్లా కొన్ని కావ్యాలు, కొన్ని సంఘటనలు మనకు ఇప్పుడు గయోపాఖ్యానం కూడా నిజానికి నిశ్చయం ఎవడేశాడో తెలియనప్పుడు కృష్ణుడు ఎందుకు వెళ్తాడు? అసలు జరిగినది జరగనున్నది జరిగడినది నీ వెరుంగజాలి అంటుంటే ఒక పక్క నా చేతులలో నిశ్చయం వేసిన వాడెవడో వాడిని. కాబట్టి ఏంటంటే నాటకాల కోసం లేదా కొంత కావ్యాలలో చమత్కారాలు, కల్పనలు ఇవన్నీ అది అట్లా ఉంచండి. బట్ కొడాలి సుబ్బారావు గారు ఒక సూచన చెప్పి నేను దీంట్లోకి వస్తాను, ఉపన్యాసం కాదు కదా. ఈ మధ్య నేను ఒక 4-5 సార్లు తిమ్మరసు మోనయాక్షన్ వేయాల్సి వచ్చింది. కల్చరల్ అఫేర్స్ వాళ్ళు వేసినవి కృష్ణుడు అర్జునుడు కాదండి శ్రీనాథుడు. ఏంటంటే నేను కొంచెం స్టడీ చేసినప్పుడు మళ్ళీ ఈ హంపి క్షేత్రం నండూరు రామకృష్ణాచార్య గారు తిమ్మరసు స్వాగతం అని ఒకటి రాశాడు. ఇప్పుడు 25 ఏళ్ల క్రితం హంపి క్షేత్రం చదివాము. ఈ మధ్యకాలంలో ఇది చదివి దీనివి ఒక 10-15 పద్యాలు చూన్ చేసుకొని నేను చేస్తే ఇవాళ మళ్ళీ హంపి క్షేత్రం చూసిన తర్వాత నండూరు రామకృష్ణాచార్య గారు గొప్ప కవి, మహానుభావుడు, నో డౌట్. ఎంత అనుకరణ ఉందంటే దాంట్లో. అంటే పెద్దన గారు కనుక శ్రీనాథుడి సమాసాలు ఎట్టగొట్టేశాడో ఒక రకంగా చెప్పాలంటే అంతటి ధోరణి కనపడుతుంది. అంటే ఒక మహాకావ్యానికి, ఒక మహాకవికి ఇన్ఫ్లుయెన్స్ కావడం అనేటువంటి తప్పేం లేదు. అట్లా చాలా ప్రాచీన కవులు ఉన్నారు, నవేకుల్లో ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆహా, కొడాలి సుబ్బారావు గారు 28 ఏళ్ళు బ్రతికినటువంటి కొడాలి సుబ్బారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్లు అతడు బ్రతికిండినచో ఆంధ్ర సరస్వతికి పట్టు సెల్లాలు కట్టించి ఉండాడు వాడని చెప్పినట్టుగా అటువంటి మహానుభావుల్ని కనీసం నేను అనుకునేది ఏంటంటే వాళ్ళు పోయినారు ఎట్లకు. మహాకవులైనటువంటి వాళ్ళు, మహాకావ్యాలైనటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకుని ఒక పూలదండ వేసి దీపారాధన చేస్తే చాలు. ఏం బహుమతులు వద్దు, ఏమొద్దు. ఇది ప్రభుత్వం చేస్తే చాలా బాగుంటుంది. దాన్ని మనం అది ఒకటి దృష్టి నాకు పడ్డది అనమాట. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మల్లపల్లి శర్మ గారు కానీ, మన ఆంజనేయులు గారు కానీ, మా నరసరావుపేట బెల్లంకోట రామరాయ కవి, ఆయన ఎంత గొప్పవాడు, అపరశంకరుడు. కాబట్టి అది సూచనగా పెద్దలు ఉన్నారు కాబట్టి చూద్దాము. నేను 25 రోజులు తిరిగి దేశం దగ్గర వచ్చా. ఒక 10 నిమిషాలు నాకు సదంగా అనిపించింది. ఒకసారి హంపిని కళము నిలబెట్టారు ప్రభాకరరావు గారు. 82లో ఎక్కడైతే శ్రీకృష్ణదేవరాయల వారు భువన విజయం కొలువు తీర్చారో అక్కడ మేము వేషాలు వేసే అదృష్టం పట్టింది మాకు. నేను నంది తిమ్మన్న ఆ రోజు. మరి ఒక్కోసారి స్థల మహత్యం అంటే మంచి ఊపులో ఇంకా ఆనందంతో అప్పుడు వెంకట శివయ్య గారు, కులపతి గారు మొదలైనట్టు మూలా రామమూర్తి గారు మొదలైన బృందంతో మేము వెళ్ళాం. 3-4 రోజులు ఉన్నాం. అప్పుడు అక్కడ సాంస్కృతిక శాఖ మంత్రులు మిస్టర్ ప్రకాష్ చాలా అద్భుతంగా మాట్లాడారు. అందువల్ల ఒక్కసారి ఆ హంపి ఆ సీన్ అంతా కూడా ఆ స్తంభాలు సరిగా పడేటువంటి స్తంభాలు, అలాగే ముక్కు చెవులు పోయినటువంటి విగ్రహాలు చూసినప్పుడు వారు అన్నట్టుగా మనసు. అంతేందుకు నిన్న వస్తూ ఛాయా సోమేశ్వర దేవాలయం నల్గొండకు 2 కిలోమీటర్ల దూరం. వారు మరి నాకు ఒక భావన వచ్చి సొంపౌరీతిని ఆంధ్రశారదకు అస్తోకంబునౌరీతి ముందర ఆయన వాడిద్దామనుకొని 10 రూపాయలు చెబుతున్నారు. సొంపౌరీతిని ఆంధ్రశారదకు అస్తోకంబునౌరీతి మున్పెంపున్ గూర్చిరి సకవీంద్రులహో పెక్కండ్రునికంబుగా సంపూర్ణంబగు కీర్తి నీదన భువిన్ చాలు నీదైన ఈ హంపి క్షేత్రము శాశ్వతుండవుర నవ్యాంధ్రాన యోచింపగను. ఒక హంపి క్షేత్రం ద్వారా ఎన్నో కావ్యాలు రాయాల్సిన పని లేదు అనేటువంటి దృష్టితో చెప్పాను. గమ్మత్ ఏమిటో తిమ్మరసుది బాగా ఆకర్షించుకున్నటువంటి ఘట్టం నాకు. కాబట్టి దాంట్లోనే కొన్ని నేను వినిపిస్తాను. మొన్న కూడా కల్చరల్ అఫేర్స్ దాంట్లో కత్తి పట్టగలడు, కైత వ్రాయగలడు, కాంచగలడు పగటి కలలు పెక్కు, చదువలేదు ప్రజల హృదయాలలోతులు, చదువలేదు ప్రజల హృదయాలలోతులు, గ్రంథ కీటకము రాయ విభుడు
తెనాలి రామకృష్ణుడినే రిఫర్ చేస్తాం మనం. ఏది పాండురంగ మధ్యలో దాన్ని మించిన పద్యాలు దీంట్లో కనపడ్డాయి. అంటే ప్రబంధ కవులకు వీళ్ళకి ఏంటనుకో, కవులు అన్న తర్వాత కవులే. వాడు చెప్పినట్టుగా, థామస్ గ్రే చెప్పినట్టుగా ఇది ఈ కవిత్వం అనేటువంటిది సెలెస్టియల్ ఫైర్ అన్నాడు, ఒక అగ్ని, పవిత్రమైనటువంటి అగ్ని లాంటిది అనమాట. కాబట్టి ఎవడిలో ఎట్లా ఏ విధంగా ప్రజ్వలింపజేస్తే అట్లా మడుతుంటుంది అనమాట. పాండురంగ మధ్యలో గంగా సంగమమిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునచునే యమునతో ఆనందము పొందునే రంగతుంగ తరంగ హస్తములనా రత్నాకరేంద్రుడు నీ అంగం వంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రా నది నిజానికి తుంగభద్రని గురించి ఎంతకన్నా గొప్పగా ఎవడో రాయలేడు. కానీ బట్ అంటాం చూడండి మనం. చూడండి, పద్యం అందరికీ తెలిసిందే. ప్రతి వాళ్ళు ఎంపీ క్షేత్రాల గురించి చెప్పినప్పుడు ఈ పద్యం చెప్పకుండా ఇందాక వారి కనుక రాళ్ళపల్లి వారికి ఎలా చెప్పారో తిరుగొండ లక్ష్మి పాట అదే మొదలైనటువంటి శిలలు ద్రవించి ఏడ్చినవి, శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల గుడి గోపురములు సభాస్థలులైనవి కొండముచ్చు కుంపులకు చరిత్రలో మునిగిపోయినది ఆంధ్ర వసుంధరాధిపోజ్వల విజయ ప్రతాపరభసంబు ఒక స్వప్న కథా విశేషమై శిలలు ద్రవించినవి సమాస ఘటన, మంచి భోజగుణం, ఇవన్నీ అది కవిత్వ అంశాలు. అవి ఎన్నైనా చెప్పుకోవచ్చు. మరి నాకు బాగా నచ్చిన ఘట్టం తిమ్మరసు అని చెప్పాను మీకు. అది కాకుండా నేను పాఠం చెప్పాను కాబట్టి నాకు ఒక్కసారిగా మళ్ళీ 25 సంవత్సరాల కింద అయిపోయింది. ఒక ఘట్టంలో రామకృష్ణాచార్య గారు కూడా దీన్నే తీసుకున్నాయని చెప్తాను కదా, ఆయన కూడా నీ గంధోయికి రక్షకూర్చి తిని నిన్ సింహాసనం బంధు ప్రేమైకాగ్రమున నిలిపినాను జన కళ్యాణోత్సవాపేక్షతో నా గంధోయిని పిగినావు వికట న్యాయానుసంధాతవై లోకుల్ నాటక సన్నివేశగతి ఆలోకింపవచ్చును గదా. రామకృష్ణాచార్య పద్యం ఊరికి ఏంటంటే మధ్యలో చదవాలని నేను అంతకంటే లేదు. ఇక్కడ తిమ్మరసు ఘట్టము పశ్చాత్తాపం చాలా బ్రహ్మాండమైన భక్తిలో రచించారు సుబ్బారావు గారు. ఇక్కడ తిమ్మరసు గురించి చెప్పే ఉందన్నమాట. శ్రీనాథుడు మరి గౌరవ భట్టు పథకాభిషేకం ఇది మన ఘట్టంలో ఆ సభలో అనుకుంటున్నారు, ఏమిటి గౌరవ భట్టు అరుణగిరినాథుడు, వాడు అసలు మీరు అరుణగిరినాథుడు ఏంటి మౌనం, వాడి దెబ్బ ముందు వీడు ఆగలేకపోతున్నాడా ఏమిటనే సందర్భంలో కళ్ళకు పెట్టినట్టుగా కొడాలి సుబ్బారావు గారు చూడండి ఎట్లా, ఏ విధంగా ఎట్లా వేదాలు తలకింతు వెలిగించినాడంట మాటైన రాద ఈ మాటకేలా తర్కశాస్త్రం పోతి తరిచినాడంట ఈ యుక్తికి జవాబు నీయడేలా
కవితలో వాణి రెక్కలు కట్టినాడంట. ఎంత మంచి ప్రయోగం చూడండి. కవితలో వాణి రెక్కలు కట్టినాడంట, అతని ధారా శుద్ధికి అందడేలా. పాతంజలంబు సంపత్తి వీనిదయంట, సూత్ర విరుద్ధము ఇచ్చునది ఏలా. నిండుముడు పూర్వరూపముడించినాడు. ఒక్కోసారి ఏంది వీడికి ఏమైనా మతిపోయిందా, వీడికి ఏమైనా పిచ్చి పుట్టిందా, వీడి ఏంది ఏమైంది, వీడికి ఏమైనా శాపం తగిలిందా అంటారు చూడండి. అర్థం నిండిముడు పూర్వరూపముడించినాడు, కాక పుంభావవాణిగా కవికి తండు పుట్టెనో భూమిపై. శ్రీనాథుడి గురించి. కాక పుంభావవాణిగా కవికి తండు పుట్టెనో భూమిపై అని పొగడు సభ్యులు. ఆ వివాదము పద పదము అందుకొనుచు కాబట్టి అక్కడ వెంటనే వాగర్థములలో ప్రమాణములలో వాదంబులో సూత్ర చర్చా గాంభీర్యములో కవిత్వమధుధారావేగ విభ్రాంతిలో బాగోయి కవిరాజ, బాగోయి కవిరాజ, ఇంతటి ప్రభావం ఉన్నదంచు ఎంచలేదే. గర్వం పలుకొన్న నీ పలుకులన్నీ సత్యమున్ చేసితో. మరి శ్రీనాథుడు ఎవరు ఏంటంటే సకల విద్యాసనాథ కవి సర్వం చెబుతాడు కానీ శ్రీనాథుడు అని చెప్పాడు కదా. అందుకని వాళ్ళు అంటున్నారు, ఇంత గర్వము నీ మాటల్లో ఉన్నది అనుకోలేదే, నిజం చేసావయ్యా, ఏమి వాదిస్తున్నావయ్యా, ఏమిటయ్యా అనేటువంటి ఈ పద్యం చూడండి. ఆయన పద్యాన్ని చాటు చాలా గొప్ప చాటు, దాన్ని ఇలా జాగ్రత్తగా ప్యారలల్గా దీనారటంకాల తీర్థమడించితే దక్షిణాధీసు ముత్యాలశాల. ఇది ఆయన పదవి. శ్రీనాథుడి పగుల కొట్టించితే, ఇక్కడ బుద్ధి మరి ఉద్భట వివాహం ఆయన అన్నాడు. పగుల కొట్టించితే భయదవాద ప్రౌఢి గౌడ డిండిమ భట్టు కంచుఢక్క విహరింపజేసితే వీరభద్రారెడ్డి విద్వాంసు యశము దిగ్వీధులందు పలికింపజేసితే బగుళాంతజన సభ భాస్వరుండనుచు ప్రపంచకంబు మందర మహీధరాధర మధ్యమాన దుగ్ధ బాధోధిలహరికోద్భూతమైన లలిత సాహిత్య సౌహిత్య లక్ష్మి నొసగి, లలిత సాహిత్య సౌహిత్య లక్ష్మి నొసగి సరస సద్గుణని కురుంబ శారద. మడి చివరి పదం అది శారదాంబ. కాబట్టి ఈ రకమైనటువంటి శ్రీనాథుడికి సంబంధించినటువంటి ప్రౌఢ వ్యవహారాలు కొలువుకోవటం ఎన్నో ఉన్నాయి. విమర్శ కూడా ఉంటుంది. మీరు రెండు పద్యాలు ఇది చివరిలో ఎండింగ్లో నేను మొన్న కూడా దీంట్లో పెట్టుకున్నాను. ఏమన్నా అంటే పెంచితి పెద్ద చేసితి. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదంటారు చూడండి. దానికి ఎంత గొప్పగా ఆయన బ్రతికేదో కొంతకాలం ఇటు ఏదో అని ఆయన చెప్పాడు. దీన్ని చూసి ఆయన రాసిన మనసులో భావన అంతకంటే లేదు. పెంచితి పెద్ద చేసితి అధీప్సిత సిద్ధికి జీవవాయులర్పించితి మొన్నదాకా
ఇప్పుడు పెద్దతనంబున లేనిపోని కల్పించిన వాదుకై పరిభవించి కనులు తులిపించే భూపుడు ఈ వంచన ఈ పరీక్ష తగవా పగవాడనా వంచన ఈ పరీక్ష తగవా పగవాడనా శ్రీ వధూధవా సంపదలుచుకుంటే వాడిని చంపడం ఎందుకు నిన్ను చంపలేకపోయినా ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క నాకు నా మంత్రాంగం ముందు నా తంత్రాంగం ముందు నా యంత్రాంగం ముందు ఏమిటిరా ఎవడో చెప్తే నువ్వు వెంటనే అని బాధపడుతూ చేసిపోయి ఒక మాటుగా తల ఊడగొట్టిన పోదా బలవన్మృతికి ఏల పాలు చేయ ఎంత చేసిననేమి రాచవారికి తుదగిట్టి దురవస్థ తోడి చావే మళ్ళీ దొరికేట రాజులు మొత్తులు వారి సేవతనక ప్రాయంబు వారి చంబు యాచితంతయాన దొరకి భూషణ ఎంత చేసిననేమి ఈ రాజవారికి తుదకిట్టి దురవస్థ తోడి చావే అతడు నచ్చిన మహత్తర సేవలో నుంచి క్షమించు బుద్ధి లేదేమి తనకు రాజ్యం వేమి తగుల పడ్డది అంత అతని చేతనే దక్కినట్టిది గదా కావలయునన్న రాజ్యమునకై నిసుంగు ప్రాణముల తీయగా నేల కావలయునన్న రాజ్యమునకై నిసుంగు ప్రాణముల తీయగా నేల పార్థివునకే నీళ్లు దోడడా అక్కడ ఉంది అందం కావాలంటే వాడికి ఎసరు పెట్టామంటుందండి మనం పార్థివునకే నీళ్లు తోడడా ఎంచు అనేక గతుల భూపుని కృతజ్ఞతకు మంత్రి పొందినట్టి మహదవస్థకు లోన మరగిపోయి ఒకరని మాట కూడా వేరొక్కరనక పోయినారు ప్రజల్ క్రోధ పూరితాత్ములు అంతలోన కృపా పూరితాత్ములునై అక్కడ రాయలు ఇవ్వడం ఒక అమృత కావ్యాన్ని అందించి తమ 28 సంవత్సరాల జీవితంలో రాసినది 2 కావ్యాలైనా అది కూడా ఒకటి మరొకరితో కలిసి చేసింది అయినా ఒక కావ్యం తనదంటూ మిగిల్చి సాహిత్యంలో అమృత బిందువులు చినికి ఆధునిక సాహిత్య అధ్యయనశీలులందరికీ జాతీయత వైపుగా దేశభక్తి వైపుగా సంస్కృతి వైపుగా ధర్మ రక్షణ వైపుగా ఆలోచించే అవకాశం కల్పించి నీ కార్యం తీరింది వచ్చేయి అని భగవంతుని పిలుపు మేరకు వెళ్ళిపోయి తన అక్షరాలతో సాహిత్య జగత్తులో లేదా సాహిత్య జగత్తులో తిరుగుతూ ఉన్నటువంటి వారిలో తన భావాల ద్వారా తాను మళ్ళీ 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 ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి కీర్తిశేషులు కొడాలి వెంకట సుబ్బారావు గారి శత జయంతి ఈరోజు జరుపుకోవడం ఇది మొదటిసారి నేను పాల్గొనడం. వారి ఎన్ని జయంతులు ఎప్పుడు ఎక్కడ జరిగినాయో తెలియదు. ఇది శత జయంతి, 100 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈరోజు ఉదయం మరొకరి జయంతి, 115వ జయంతి కార్యక్రమంలో పాల్గొని వస్తున్నాను. కొండా వెంకటరంగారెడ్డి జయంతి ఓ పల్లెలో చేశారు. అది ఒక 1000 మందికి చీరలు దానం చేస్తూ ఒక 4000 మందికి భోజనం పెట్టి చేసిన దాంట్లో పాల్గొన్నాను ఉదయం. కాబట్టి వాళ్ళు 2 జయంతులు, తర్వాత కార్తీక మాసం చివరి రోజు అమావాస్య
రేపు చంద్రుడు ఉదయిస్తాడు అన్నదానికి అమావాస్య తర్వాతి చంద్రోదయానికి ఈ అక్షరోదయం ఈ విధంగా మనం భావించుకునేటటువంటి ఒక అవకాశం ఇట్లాగా ఈ అమావాస్య నాడు కలిగింది. అయితే ఈ సందర్భంగా నిర్వాహకులు నిజంగా అభినందించాలి. ఎందుకంటే ఆధునిక కాలంలో ఈ రకమైనటువంటి అధ్యయనం తగ్గిపోయిన సందర్భంగా ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు కల్పించిన కిండర్ ఆర్ట్ థియేటర్ వారికి, తర్వాత దీనిని నిర్వహిస్తూ ఉన్నటువంటి ప్రఖ్యాత సినీ రచయిత, మంచి వ్యాఖ్యాత శ్రీ ఎస్వి రామారావు గారిని అభినందించాలి. ఈనాడు జీవి సుబ్రహ్మణ్యం గారి స్థానంలో కూర్చొని మన ముందు చిన్న హంపిని పెద్ద హంపిని రెండింటిని పెట్టి ఈ రెండింటి తారతమ్యం ఏంటి అని నిరూపించి మన హృదయాల్లో ఒక్కసారిగా హంపి క్షేత్రాన్ని మళ్ళీ ప్రతిష్ఠించినటువంటి సభాధ్యక్షులు ఆర్ ప్రభాకర్ రావు గారు ఈ తమ సినీ గీతాల ద్వారానే కాకుండా సాహిత్యంలో లోతుపాతుల్ని అధ్యయనం, పరిశీలనం చేసినటువంటి ఒక మహా సాహిత్యవేత్తగా, తత్వవేత్తగా కూడా పేరుగాంచినటువంటి శ్రీ వేటూరి సుందరరామూర్తి గారికి తమదైన బాణిలో సామాజిక చైతన్యాన్ని కలిగించే రచనలు చేస్తూ ఆల్ ఇండియా రేడియో ద్వారా ఈ సాంస్కృతిక జీవన వికాసానికి ఆంధ్రభూమి ద్వారా సరిగమలను అందిస్తూ ఉన్నటువంటి మాన్యమిత్రులు శ్రీ సుధామ గారు ఇంతవరకు హంపి క్షేత్ర పద్యాలను వినిపించి దానికి వెనక ముందు ఉన్నటువంటి అంశాలను మన ముందు పెట్టినటువంటి మాన్యమిత్రులు డాక్టర్ అగ్ర సుందరరామకృష్ణ గారు ఇంతవరకు ఈ అంశాలన్నింటినీ గురించి ఆలోచిస్తూ ఎవరి కొడాలి వెంకట సుబ్బారావు గారు అని కొందరు, మాకు తెలిసిన పద్యాలే అని మరికొందరు, మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాం అని ఇంకా కొందరు అనుకుంటున్నటువంటి ఒక స్థితిలో ఉన్న సందర్భంగా శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో అని మొదలుపెట్టి ఇది అందరికీ నోట తిరిగేటటువంటి పద్యం, మనస్సున నాటి ఉన్న పద్యం. ఆ పద్యాన్ని మొదలై వినిపించి ఒకసారి మనలందరినీ కూడా శిలలు ద్రవించి ఏడిస్తే తుంగభద్ర వాడింది అనిపించే ధ్వని కలిగించారు. ఒట్టి శిలలు ద్రవించి ఏడ్చింది అనే మాట అక్కడ దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అని అంటే, ఎందుకు శిలలు ద్రవించి ఏడ్చినవి, కారణం ఏమిటిది? శిలలు ద్రవించినవి కానీ బండల్లాంటి గుండెలున్న ఈ మనుషులు ద్రవించడం లేదే. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దురాగతాలకు అనిపించేటటువంటి ఒక భావాన్ని మనలో కలిగించడానికే ఆ పాదం అలా పడిందాయని అని అనిపిస్తుంది. అయితే ఏమిటి ఈ చరిత్ర చేసిన దురాగతం? కర్ణశ్రీ గారు అంటారు, గ్రీకు చరిత్రకారులు లిఖించిన స్వాతిశయార్థగాథలే గైకొని ఆంగ్ల పండితులు కట్టు కథలు రచయింప వానికే తోకలు చేర్చి గ్రంథముల దుర్చిరి బానిస భారతీయ చార్వాకులు సత్యసుక్తినుడు వండొకడు సవిమర్శకముగన్. ఎవరో విదేశీ చరిత్రకారులు వచ్చారు, వాళ్ళు ఏదేదో రాశారు, ఆ రాసింది సత్యమని అనుకున్నాం. అవును సత్యమని అనుకున్నాము, కానీ ఒక అసత్యాన్ని సత్యంగా భావించి కవి పొందినటువంటి వేదన, పశ్చాత్తాపం లాంటి ఖండిక అక్కడ మనకు కనిపించవచ్చు. అది శిలలు ద్రవించి ఏడ్చినవి, ఈయన గుడే ద్రవించి ఏడ్చాడు ఆ పశ్చాత్తాప ఘట్టంలో నిజానికి అని అనిపిస్తుంది. ఎందుకు ఈ కవి ఇలా ద్రవించి వేదన చెందాలి? అది కవి హృదయం అండి, అలాగే వేదన చెందుతారు. అవును చెందుతాము. అట్లాగా హంపి క్షేత్ర ప్రభావం ఆధునిక సాహిత్యం మీద ఎంత పడింది అనేటటువంటిది ఎవరైనా పరిశోధన చేస్తే అలా ద్రవించి ఏడవడానికి మార్గదర్శనం చేసిన వారు అని కాదు, అలా ద్రవించి ఏడ్చేటటువంటి గుణం కవిలో ఉంటుంది అని. హంపి క్షేత్రం 1970 ప్రాంతంలో చదివి ఆ 70 ప్రాంతంలో ఎక్కడో తిరుగుతూ ఈ హంపి క్షేత్రాన్ని అదివరకే చదివి ఉన్నాను కాబట్టి రచయిత యొక్క జీవితం గురించి తెలియదు. హంపి క్షేత్రంలో అక్కడ పీఠికలో ఉన్నటువంటి కొన్ని అంశాలు తప్పిస్తే మిగతా విశేషాలు ఏమి తెలియవు. అవును కలం బట్టి ఏదో రాసేటటువంటి ఒక శక్తి అనలేం, కానీ ఒక మొదటి నుంచి ఒక స్వభావం ఉంది. దాంతో హనుమకొండలో ఒకసారి, తర్వాత ఉమామహేశ్వరంలో మరొకసారి అక్కడ పగిలిపోయిన ఈ శిల్పాలని చూసి ఏమిటి
మనం ఏడవగలుగుతామా అని అనుకోని లేదా అనుకోక శిల్ప కళారహస్యములు చిందులు త్రొక్కగా చేసినావు, సంకల్పము రంగరించి ఉలికాడను కావ్యములు అల్లినావు, నీ అల్పపు జీవనము పరమార్థమునందగదిద్దినావు. ఓ శిల్పి భవత్పదాబ్జములు చేతమ నిలిపి నమస్కరింతురా. ఈ పద్యంలో జిగిబిగి ఏం లేదు నాకు తెలుసు, కానీ ఎందుకు మనం ఈ విధంగా ఓ శిల్పి భవత్పదాబ్జములు చేతమ నిలిపి నమస్కరింతురా అని అనుకున్నాను నేను. ఈ పద్యం రాయడానికి కారణం ఏమిటిది? హంపి క్షేత్ర ప్రభావం, అంతకుమించి ఇంకోటి ఏమీ లేదు. కారణం వారు శిల్ప కళారహస్యాలు తెలిసినటువంటి ఆయన శిల్పంలో ఉండేటటువంటి రచయిత తాను ఏ చైతన్యాన్ని అయితే శిల్పంలో సాక్షాత్కరిస్తాడో ఆ చైతన్యాన్ని దర్శించేటటువంటి గుణం, యోగ్యత, పాత్రత ప్రేక్షకునికి ఉంటే ఆ శిల్పాన్ని ఖండించాలనుకోడు, ఆ శిల్పం కింద తవ్వాలనుకోడు, ఆ కళామూర్తిని భగ్నం చేయాలి అని అనుకోడు. అందుకొరకు ఆ కళామూర్తిని భగ్నం చేస్తే మనకు జానపదులు ఒక మాట చెప్పుకుంటూ ఉంటారు, మొక్కితే దేవుడు తొక్కితే రాయి. కాబట్టి ఆ రాయి మీద నుంచి వెళ్ళిపోతున్నాడు, తొక్కుకుంటూ పోతున్నాడు, మొక్కుతూ పోతున్నటువంటి వాడిది ఒక దృష్టి, తొక్కుతూ పోతున్నటువంటి వాడిది ఇంకొక దృష్టి. కాబట్టి లోకంలో ఈ రకమైనటువంటి ఇది ఉంటుంది. అందువల్ల ఇలా భగ్నమైనటువంటి వీటిని చూస్తూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఆ రామప్ప గుడిలో చూసినప్పుడు, ఇంకెక్కడెక్కడో చూసినప్పుడు కలిగేటటువంటిది ఏ ప్రేమలు ఎక్కడెక్కడివి రాయి రాతి సౌధాలలో. ఇందులో ఎదులు మదులు తప్పొచ్చు. 30 ఏళ్ల క్రితం, 35 సంవత్సరాల క్రితం నాటి మాట ఇప్పుడు నేను చెప్పేది, ఈ రచన చేసింది. ఏ ప్రేమలు ఎక్కడెక్కడివి రాయి రాతి సౌధాలలో, ఈ తీరుల తీర్చిదిద్దబడెరా ఎన్నాళ్ల కష్టాలురా. నీ గుండెలలోన ఎన్ని కవితలు నిర్నిద్రమయ్యుండెరా, మా ఈ గుండెలు పొంగిపోయినవిరా మాయన్న దండాలురా. ఈ విధంగా ఎవరిని కదిలించింది హంపి క్షేత్ర కావ్యం? హంపి క్షేత్ర కావ్యం ప్రభావం చేత ఇలాగా శిలను గురించి ఎప్పుడైనా మనం చూసినటువంటి సందర్భంగా ఆ శిల్పాలు ఎట్లాగా ముక్కలు కావడానికి కారణం ఏమిటిది, దీని వెనుక చరిత్ర దురాగతం ఏమిటి అనేటటువంటి ఆలోచన కలిగినప్పుడు కనిపింపవే నేడు కాకతీయ ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాక, వినిపింపదే నేడు విద్యానగర రాజసభలోని విజయ దుందుభుల మ్రోత, చెలగదే నేడు బొబ్బిలికోట బురుజుపై తాండ్ర పాపయ తళతళలబాకు, నిప్పత్సరంబయ్యనే నేడు వీర పల్నాటి యోధుల సింహనాద లక్ష్మి, చెక్కు చెదరని ఏనాడు మొక్కవోని ఆంధ్ర పౌరుషమిప్పుడు అధ్వాన్నమయ్యే, మరలెనుక మాటు వెనుకకు మరలి చూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి. ఎందుకు కవి ఇంత వేదన చెందుతూ ఉన్నాడు? ఇవాళ మన సంస్కృతి సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, శిల్పంలో కానీ, విభిన్న లలిత కళల్లో కానీ ఎక్కడెక్కడైతే దాగి ఉందో దానిని ఎదుగుతూ ఉన్నటువంటి ఈ యువత, ఈ బాలికల హృదయాలలో కానీ నాటకపోయినట్లయితే, వాళ్ళ హృదయ క్షేత్రాల మీద ఈ భావ బీజాలు మొలవకపోయినట్టయితే జరగబోయేటటువంటి ప్రమాదం ఏమిటి అని అంటే చెప్పారే మొట్టమొదలే. ఎందుకు తవ్వారు గుళ్ళ కింద, ఎందుకు తవ్వారు శిల్పాల కింద, ఎందుకు తవ్వారు కళామూర్తుల కింద? కారణం దాని కింద ఏవో ఆ కాలంలో యంత్రాలు పెట్టారు, ఆ తర్వాత రకరకాల ఏవో మడులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, మరకతాలు అవి ఇవి అందులో ప్రోచ్ చేసి పెట్టారు అనేటటువంటి భావన ఎందుకు ఈ దేశీయునికి కలిగింది? ఈ దేశీయుడు ఎందుకు ఆ విధంగా తవ్వాడు? కారణం ఏంటిది? విదేశీయులు పగలగొట్టారు అని అనుకున్నాం. అలా పగలగొట్టినటువంటి వాళ్ళ సందర్భంలోనే తవ్వకాలు జరిగి వాటి మీద ఉండేటటువంటి ఆస్థ, వాటి మీద పెరగాల్సినటువంటి ప్రేమ, ఇది నాది అనేటటువంటి ఒక భావన లేని కారణంగా జరగడం. కాబట్టి అలాంటి సామాన్యంలో కానీ ధీమాన్యంలో కానీ ఒక ఆలోచన రేకెత్తించేటటువంటి విధంగా కవులు కళలు పట్టారు. అందువల్ల 13 పర్యాయాలు తాను రాజమండ్రి పరిసరాల్లో పుట్టి పెరిగినా కానీ, తాను బిఏ వరకు అధ్యయనం చేసి ఉన్నా కానీ, తాను బ్రతికిన 28 సంవత్సరాల కాలంలో 13 పర్యాయాలు హంపి క్షేత్రాన్ని దర్శించి హంపి క్షేత్ర పురా వైభవ దీధితుల్ని తన కళ్ళ ముందు కనిపిస్తుండగా కదిలిపోయిన కవి కలం కుంచె చిత్రించిన రూపం ఈ హంపి క్షేత్రం.
కాబట్టి ఆ ఆకృతి, ఆ కవి హృదయ వేదన అడుగడుగున హంపి క్షేత్రంలో మనకు కనిపిస్తుంది. ఆయన బ్రతికుంటే ఇంకా ఎంత బంగారం మన ముందు ఉండేదో, సాహిత్య రూపంలో, సాహిత్య స్వర్ణం రూపంలో మన ముందు ఉండేదో అనేటటువంటిది ఆధునికంగా విమర్శిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన. కాబట్టి అలాంటి ఈ కొడాలి వెంకట సుబ్బారావు గారి హంపి క్షేత్ర కావ్య సందర్శన సందర్భంగా కావ్యాన్ని పూర్తిగా అధ్యయనం చేసేటటువంటి అవకాశం చిక్కలేదు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే హంపి క్షేత్ర కావ్యం అప్పుడు చదివిన గుర్తులు కొన్ని ఇప్పుడే సుందరరామకృష్ణ గారు చెప్పినట్టుగా పశ్చాత్తాపంలోని కొన్ని పద్యాలు గుర్తున్నాయి. వాటిని అవి దొరికినంత మేరకే అధ్యయనం చేసేటువంటి అవకాశం చిక్కింది. నేను అనుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి వక్తలు జీవి సుబ్రహ్మణ్యం గారు ఎట్లాగా అధ్యక్షులుగా ఉన్నారు, వారి పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి జీవిత విశేషాలను కూడా కొంత ముందు పెడతారో ఏంటో అనేటటువంటి ఆలోచనతో కావ్యానికి సంబంధించిన ఏమైనా కొన్ని మెరుగులు చెప్పొచ్చు అనేటటువంటిది, ఆ కావ్యం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అని. ఆ కావ్య ప్రభావం చేత ఇప్పుడు శిలలు ద్రవించి ఏడ్చినవి అని అన్నారే, తర్వాత ఏ విధంగా ఆ కొండలు, ఆ బండలు ఇవి ఎట్లా ఉన్నాయి అనేటటువంటి చెప్పారు కదా, వాటి ప్రభావం చేత మా గురువు గారు ముకురాల రామారెడ్డి గారు అంటే వారి ప్రభావం ఎవరెవరి మీద ఉంది అని చెప్పడానికి దేవరకొండ దుర్గాని గురించి రాస్తూ అని అంటారు. వీరలక్ష్మికి కంఠహారమే ఎంత గట్టున్న కోట, ఎంత నెట్టున్న కోట, ఎన్నడే మునగాడు గట్టెరా ఈ 3 గుట్టల మూట, ఈ కోట కొనకొండ దాకా రాళ్ళెత్తి ఎందరి జవనము కరిగిపోయరా, ఎన్ని భీకర గ్రీష్మములు తిరిగిపోయరా, తెలుగు బంట్లు కటారి చిలుము బాయగనూరి తరిమాడి పగర పొలిమేర దాట వేటాడిరట, ఇది వెలమలకు వేట వెలమలరగానే కోడి పుంజులకే ఈకలు నిక్కు, వెలమ బిరుదులు విన్నా పులకలే ములకెత్తు, ఏనాటి వీరధాని దేవరకొండ, ఇది ఏ దేవరకొండ, ఇది ఏ దేవరకొండ, ఇట ఎన్నడో వెలసనటరా వెలమ పులిగండ్రా. సరిగ్గా కవి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఎక్కడ పోయింది వైభవం, మళ్ళా రాజకీయ వ్యవస్థ రావాలి అనేటటువంటి ఆలోచన కాదు ఇది. నా సంగీతం, నా సాహిత్యం, నా శిల్పం ఇవి భ్రష్టం కావడానికి కారణం ఏంటిది? ఆ సంగీత జగత్తులో, ఆ సాహిత్య జగత్తులో, ఈ శిల్ప జగత్తులో, ఈ లలిత కళామయ జగత్తులో ఏ మనిషి అయితే అడుగు పెడతాడో అతనిలో ఉన్న రాక్షసుడు పోతాడు మొట్టమొదలు. ఏదైనా మృగం ఉంటే రాక్షస భావన ఉన్నట్టయితే, ఆ ఆసురీ భావన కానీ ఉన్నట్టయితే అది పోయి దైవీ భావన మనిషిలోకి వస్తుంది అని మన వారి ఆలోచన. కళారాధకుడు అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా తాను ఆసురీ తత్వం వైపుగా వెళ్ళడు అనేటటువంటిది అనాదిగా భారతీయ సంస్కృతి చెప్తున్నటువంటి అంశం. జుహుకుం సర్దారులేరి జోడు గుర్రపు దౌడులేవి, తాడు నిచ్చెన లాడు గోడలు కాచిపెట్టిన కాపు కాపు నూనెలు, కట్ల బల్లపు కాలి బలగం మరపి రంగులు, మందుగుండు మారుదండు డప్పు దరువులు డాలు కత్తులు, ఏవి తమ్ముడ ఎజడు తమ్ముడ ఎదిరా నాడు మ్రోగిన వెలమ దొరడంక, సూర్యకమలపు చీరగట్టి జవిలి పచ్చల రవిక తొడిగి 7 వారాల సొమ్ము పెట్టి, నిలువుటద్దపు నీడ నిలిచి నీడ చూచి నీటు చూచి ఒక చారిత్రక భావ వీచిక అలాగ కళ్ళ ముందు అలలై తరంగాలై భావ స్పందనలై రచయితను కదిలిస్తే ఆ వచ్చేటటువంటి వేదన నుంచి ఏ పద్యాలు జానవారలేవో ఇప్పుడే రామకృష్ణ గారి కంఠంలో గడల్లో మనం విన్నాం. కాబట్టి హంపి క్షేత్రం ప్రభాకరరావు గారు చెప్పినట్లు పాఠ్య గ్రంథంగా పూర్వం ఉండింది. వాళ్ళల్లో ధర్మప్రభువులు ఉండి పోషకులు ఉన్నా కానీ రాజులను కించపరుస్తూ రాశారు, ఇక్కడ ప్రజానీకాన్ని కించపరుస్తూ రాశారు. వీళ్ళలో ఉన్నటువంటి కళా తాత్విక సైద్ధాంతిక దార్శనిక భావజాలాన్ని వెలికి తీసేటటువంటి ప్రయత్నంగా కాకుండా వాటిని తొక్కివేయడానికి, అవన్నీ కూడా తప్పు అనడానికి వీలుగా ఉండేటటువంటి ఆధారాలను కొన్ని వాళ్ళు కల్పించుకొని వాటి ద్వారా చరిత్ర నిర్మాణం అనేటటువంటి చేశారు. కాబట్టి చరిత్ర ఏమిటి చదివేది అనుకునేటటువంటి వారికి ఆ విధంగా భారతదేశ చరిత్రలో ఏముంది అనుకునేటటువంటి ఒక వాతావరణాన్ని కల్పించారు. కాబట్టి కృష్ణదేవరాయల గురించి మరి ఒకవేళ ఒక పెద్దలనే రాసి ఉంటే అప్పుడు రాయలు ఈ విధంగా కళ్ళు పీకించి చంపించాడు అనేటటువంటిది చేశాడు అని అంటే, ఆముక్తమాలిన గ్రంథ రచయిత అయినటువంటి రాయలు, సత్యావధు ప్రీణన మొదలైనటువంటి గ్రంథాలు రచించినటువంటి రాయలు, ఆయన ప్రబల రాజాదిరాజ వీర ప్రతాప రాజ పరమేశ్వర అర్ధ దుర్గా నటేశ, రాజ పరమేశ్వర అర్ధ దుర్గా నటేశ, సాహితీ సమరాంగణ సార్వభౌమ కృష్ణరాయేంద్ర సాంద్ర సత్కీర్తి చంద్ర అని పెద్దనాగుల చేత పొగడబడినటువంటి రాయలు ఈ విధంగా ఇంత అన్యాయం చేస్తాడా? తాను సరే చివరికి తాను చేసిన తప్పు అని తెలుసుకొని
జరిగినటువంటి పొరపాటును దిద్దుకునేటటువంటి స్థితి లేక రాయలు కూడా చింతించి యథాభరిత హృదయుడై శిథిల శరీరుడై మనస్సులో కలిగినటువంటి శైథిల్యంతో తాను చేసినటువంటి తప్పుతోటి ఆ తిమరుసే తనను పిలుస్తున్నట్టుగా మనస్తత్వ చిత్రీకరణ అపూర్వంగా చేశారు ఇక్కడ కొడాలి సుబ్బారావు గారు. ఎందుకొరకు ఆ మనస్తత్వ చిత్రీకరణ గారు మనం అక్కడ పరిశీలిస్తే తెలుస్తుంది. రచయిత ఒక విషయాన్ని చెప్తామన్నమాట. పరేంగి తావగాహ బుద్ధి ఒక్కటే పండితునికి విశేషము అని చెప్పుకుంటుంటాం. కాబట్టి ఒక పాత్ర హృదయంలోకి మనస్సులోకి చొరబడి ఆ రచయిత ఆ పాత్ర మనోవేదన కలగడానికి కారణాలు ఏంటి అని చిత్రీకరించినటువంటి సందర్భంగా అక్కడ మనం చూస్తే కవి పడ్డటువంటి వేదన తెలుస్తుంది. ఆయన కృష్ణరాయలు అనుకునేటటువంటి విధంగా తనను అడుగుతున్నాడు తిమరుసు అని అనుకుంటాడు. ఈ రక్త పుంబొట్టు ఎవరు పెంచిరటన్న పాది అను రోజుల రసికును. మనకు ఒక చిన్న కథ ఉంది. ఏం సంఘటన అని అంటే సంగవంశము, సాళవంశము, తుడవంశము, ఆరవీటి వంశము వాళ్ళు విజయనగర రాజ్యాన్ని పరిపాలించారు. సరే చివరికి అది వదిలిపెట్టి చంద్రగిరికో పెనుగొండకో వెళ్ళిపోయారు తల్లికోట యుద్ధానంతరం అనేటటువంటి చరిత్ర చెబుతూ ఉన్నటువంటిది. కానీ అప్పాజీ రాయల కంటే ముందు ఉన్నటువంటి నరసరాయల దగ్గర అమాత్యునిగా ఉన్నారు. రాయలకు మహామంత్రిగా ఉన్నాడు. రాయలకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు సరిగ్గా నేర్పడానికి వీలైనటువంటి వాతావరణం కల్పించి రాయలను తీర్చిదిద్దారు అప్పాజీ అన్నటువంటి సంగతి తెలుసు. అప్పాజీ అని కృష్ణరాయలే పిలుచుకున్నాడు. అలాంటి కృష్ణరాయలు పట్టాభిషిక్తుడు అయ్యేటటువంటి సందర్భంగా ఇతనికి అన్ని విద్యలు నేర్పాను కానీ ఒక్కటి నేర్పలేదు అని అనుకున్నటువంటి రాయలు పట్టాభిషేకానికి పోతున్నటువంటి ఒకటి నేర్పలేదు అనుకున్నటువంటి అప్పాజీ పట్టాభిషేకం కొరకు వెళ్తున్నటువంటి రాయలను దగ్గరికి పిలిచి పక్కకు తీసుకొని వెళ్ళి ఎవరో చూడకుండా ఈడ్చి చెప్ప మీద కొట్టాడు ఒక్కటి. రాయల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమిటి అప్పాజీ ఇట్లా చేశాడు అని అనుకొని అలా చూస్తూ ఉంటే, నాయన నీవు రాజు అయిన తర్వాత ఈ దండపారుష్యం, ఈ దెబ్బ రుచి అనేటటువంటి నిన్ను శిక్షించేటటువంటి అవకాశం నాకు చెప్పి పట్టాభిషిక్తుడి వై కూర్చున్న తర్వాత ఎవరినైనా శిక్షించేటప్పుడు అవతలి వాళ్ళకు కూడా ఇలాంటి బాధ కలుగుతుంది అనే నీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ చివరి విద్య నీకు నేర్పాను నాయన అన్నట్టు అప్పాజీ. ఏమనుకోవాలి, ఎలాంటి మహామంత్రులు వీళ్ళు. ఇది కట్టుకథ అని కొందరు కొట్టేస్తే కొట్టేయవచ్చుగాక, కానీ అధికారంలోకి పోతూ ఉన్నటువంటి సందర్భంగా ధర్మం తెలిసిన, తత్వం తెలిసిన, సమాజ విషయం తెలిసినటువంటి ఒక తత్వవేత్త లాంటి మంత్రి ఇతడు, మంత్రాంగం తెలిసినటువంటి మంత్రి ఇతడు. రాజుగారి అడుగులకు మడుగులెత్తేటటువంటి మంత్రులు కారు ఇక్కడ. ఘటనా దురంధరులు, ప్రజ్ఞాధురీనులు అయినటువంటి వారు. కాబట్టి అప్పాజీ చిట్ట చివరి శిక్షణ అట్లాంటిది ఇచ్చాడు అని చెప్తారు. అందుకే ఒక మహానుభావుడు అంటారు, ఒకవేళ రాజుగారు సింహాసనం మీద కూర్చొని తన రాజదండం చేత సింహాసనం మీద తాను కూర్చొని ఇతరులను అజమాయిషీ చేస్తూ ఒకవేళ దురాక్రమణ శక్తుల ధాటికి తన భోగవాది అయి ఉన్నటువంటి సందర్భంగా తన రాజదండం మట్టి గడిచినటువంటి సందర్భంగా ఈ దేశ ప్రజానీకాన్ని ధర్మదండం చైతన్యవంతుల్ని చేసింది అంటాడు ఒక మహానుభావుడు. ఆ ధర్మదండం విద్యారణ్యులది. కాబట్టి ఆ రకంగా ధర్మదండం ధరించినటువంటి ఒక మహామంత్రిగా కనిపిస్తారు అప్పాజీ రాయల మహామంత్రిగా ఉండి. అందుకే ఈ రక్త పుంబొట్టు ఎవరు పెంచిరటన్న అప్పాజీ అను రోజుల రసికొనుము. అప్పాజీ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంటే రాయల మనస్సులో ఈ భావన కలుగుతుంది అని రచయిత ఊహ. చనిపోవు తండ్రి ఎవ్వనికి అప్పగించెనాం అప్పాజీ అను మాటల రసికొనుము. ఆ మహా సామ్రాజ్యమంతనీ గెలవనం అప్పాజీ శక్తి ఎంట రసికొనుము. ఆ మహారాణి పెండ్లాడినది ఎట్లనా అప్పాజీ యుక్తి అంట రసికొనుము. ఇందులో ఒక్కొక్క పదానికి ఒక కథ చెప్పొచ్చు, ఒక 5 నిమిషాలు. ఏ సందర్భంలో రాయలు ఏ విధంగా చిన్నాదేవి వివాహ సందర్భంగా కానీ మరో ఘట్టంలో కానీ ఒక రాజ్యాన్ని జయించడంలో కానీ అప్పాజీ యొక్క శక్తి యుక్తులు ఏ విధంగా ఉపయోగపడ్డాయి, రాయలు చక్రవర్తి కావడానికి కారణం ఏమైంది అనేటటువంటిది. రాత్రి పగలనకుండని రాణివాస సౌధముల నాకు కేల్మోర్చి స్వాగతములిచ్చి ఇన్ని చేసిన అప్పాజీ వస్తున్నాడు అంటే రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు వచ్చినా కానీ ఏమనేవాడంట రాయాలంటే, మామయ్య వచ్చు వాయించవచ్చు వీణనని సంతసమున దేవేరులకు ఆజ్ఞయుడు రోజులొక్క మారసికొనుము.
ఇంత ప్రేమ రాయలకు ఉండింది. కాబట్టి ఒక్కసారి చనిపోయినటువంటి అప్పాజీ కళ్ళ ముందు కనిపించి ఆ విధంగా, కాబట్టి ఒక మనస్తత్వ శాస్త్రం తెలిసినటువంటి మానవాంతఃకరణ పరిజ్ఞాత అయిన ఒక మహారచయితగా కొడాలి వెంకట సుబ్బారావు గారు కనిపిస్తారు. అందువల్ల ఎవరి హృదయంలోకి చొచ్చుకపోయి, ఎవరి మనసులోకి చొచ్చుకపోయి ఏ విధంగా రచన చేయొచ్చు. ఒకవేళ ఇది అసత్యమే అయితే కావచ్చు కాక, కానీ ఇది ఒక రసార్ద్రత అడుగడుగున మనల్ని కదిలించేటటువంటి భావనగా ఇది మనకు కనిపిస్తుంది. కాబట్టి కవి హృదయంలో ముకుళితమైన కన్నుగవ ముందరాడుచునున్న మూర్తి వైపుకు తలగ్రిప్పి అశ్రుకణములు దిగదార్చుచు తండ్రి మొక్కు కొనేదా రాయ చివరి ఘట్టంలో తండ్రి మొక్కు కొనేదా నన్ను క్షమింపు మిక కోపము అను దోషమున్న వారికి తగు శిక్షని పునరించితి ఆత్మను చీల్చిన ఉపో అని రాయలు కూడా అలాంటి వేదన చెందినటువంటి ఘట్టాలు దీంట్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి అంపిక్షేత్రానికి సంబంధించి కొడాలి సుబ్బారావు గారి వ్యక్తిత్వానికి సంబంధించి ఈ రెండింటినీ పోల్చినటువంటి సందర్భంగా వారు ఎంత మృదు హృదయులో మనకు తెలుస్తుంది. ఎక్కడ మృదు హృదయత్వం ఉంటుందో అక్కడ ఒక దివ్యత్వం ఉంటుంది మనిషిలో. ఎక్కడ ఒక చోట సత్యాన్ని ధర్మాన్ని రక్షించడంలో ఒక్కోసారి కర్కశత్వం మనిషి వహిస్తే వహించవచ్చుగాక, కానీ సత్యాన్ని ధర్మాన్ని ప్రతి ఒక్క హృదయంలో నాటేటటువంటి సందర్భంగా మృదు హృదయుడైనటువంటి వ్యక్తి చేయగలుగుతాడు ఆ విధంగా. కాబట్టి ఒక మనస్తత్వాన్ని తెలిసినటువంటి భారతీయ సంస్కృతి హితచింతకుల్లో ఒకరైనటువంటి 1932 వరకే తమ జీవితాన్ని కొనసాగించినా కానీ ఆ కాలంలో ఉన్నటువంటి ఒక చిలకమర్తి మొదలైనటువంటి వారు అంతఃపురం యొక్క అందుకూరి, అదే సమయంలో గురజాడ తదితరులు ఏ విధంగానైతే జాతీయతా స్ఫూర్తితో స్పందించారో, తమ ప్రాంతీయ జీవితంలో జాతీయ భావబీజాలు తమ అక్షరాలు అనేటటువంటి వాటి ద్వారా నాటడానికి ప్రయత్నం చేశారో, అలా ప్రయత్నం చేసినటువంటి మహాకవుల్లో తాను రాసింది కొంతే అయినా కానీ ఆధునిక సాహిత్యంలో శాశ్వత కాలాల పాటు నిలిచేటటువంటి అమృత బిందువులను మన మీద చల్లినటువంటి కొడాలి వెంకట సుబ్బారావు గారికి జయజయలు పలుకుతూ వారి భావాలు మన హృదయాలను పై నిలవాలి అని, మనల్ని నడిపించాలని, ఆధునిక యువ సాహితీవేత్తలకు మార్గదర్శనం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి కిన్నెర థియేటర్స్ వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఒకరిని మించి ఒకరితో సమానంగా ఒకరు చక్కగా సాంబుదిగా ముంచెత్తుతున్నారు ఇద్దరు కూడా. ఇప్పుడు మిత్రుడు సుధామ గారు. సభా సరస్వతికి నమస్కారం. కానీ శిథిలాలలోంచి అపూర్వ సంపదని వెళ్లార్చేటువంటి ఇంకా వేటూరు సుందరరామూర్తి గారు ఉన్నారు. అటువంటి నేను కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటాను. ఆ 5 నిమిషాల సమయం కూడా ఈ కావ్య భిత్తిక మీద, ఈ కావ్య నేపథ్యం మీద కవి గురించి మాత్రమే మాట్లాడతాను. కవి కొడాలి వెంకట సుబ్బారావు గారి గురించి మాత్రమే మాట్లాడతాను. అంటే మహాపురుషుణ్ణి స్మరించుకోవాలనేటువంటి గొప్ప ఊహ కలిగినందుకే నేను కిన్నెర వారిని కానీ, ఎస్వి రామారావు గారు కానీ, కొడాలి సోదరు గారిని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్లు పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి ఏది తల్లి మీరు కురిసిన హిమ సంభూతి. మనిషి ఒక 60 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికాడా? లేదండి, యువకుడిగా చచ్చిపోయాడు. కేవలం 12/12/1904 సరిగ్గా ఇవాడే పుట్టాడు ఆయన. ఇవాడికి 100 ఏళ్ళు పూర్తయ్యాయి. 11/8/1932 ఆయన మరణించారు. 11 ఆగస్టు అంటే కేవలం 1904 నుంచి 1932 వరకు, అంటే కేవలం ఒక 30 ఏళ్ళ వయసు, 28-30 ఏళ్ళ వయసు. ఈ వయస్సులో గల ఒక యువకుడు ఇవాళ ఆలోచించండి, ఇవాళ యువ కవిత్వం ఆలోచించండి, ఇవాళ యువ సాహిత్యం ఆలోచించండి, ఇవాళ పెద్దల ప్రభావం ఆలోచించండి. అటువంటి యువకుడు అన్నాళ్ళ క్రితం ఈ కావ్యం మళ్ళీ ఎవరి సరస్సును నిలిచిందో ఆలోచించండి. విశ్వనాథ సత్యనారాయణ గారు, రాయప్రోలు సుబ్బారావు గారు ఇటువంటి హేమాహేమీల సరస్సును నిలిచేటువంటి ఒక ఉత్కృష్ట కావ్యాన్ని వెలాల్సినటువంటి ఒక యువకుడు కొడాలి వెంకట సుబ్బారావు గారు. అది కూడా మీరు పెట్టండి. ఏమిటి గొప్ప విశేషం అంటే, నాకు ఈ కావ్యాన్ని స్పృశిస్తూ చదువుతున్నప్పుడు కూడా ఒక చిన్న కథ గుర్తొచ్చింది. నేను మీ సమయాన్ని మించి తీసుకోని ముందే చెప్తున్నాను. అది ఏమిటంటే శ్రీహర్షుడి శృంగార నైషధం.
శ్రీహర్షుడు శృంగార నైషధాన్ని 4-5 సార్లు రాసేట. ఆ రాసేటప్పుడు ఒకసారి మొదటిసారి రాసినప్పుడు వాళ్ళ మేనమామ వచ్చాడు. ఎందుకు మేనమామ చెప్తున్నట్టు ఇక్కడ కూడా మేనమామతో కలిసి అంపిక్షేత్రం రాశారు ఆయన. ఈయన అసలు నిజానికి ఈయనే రాశారు, కానీ మేనమామ గారి పేరు పెట్టారు. విశ్వనాథ సత్యనారాయణ ఎందుకంటే నువ్వే రాసి మేనమామ గారి పేరు పెట్టావని. నాకు అప్పుడే శ్రీహర్షుడు గుర్తొచ్చాడు. ఈ యాక్చువల్గా ఈ హంపి క్షేత్రం భారతి మాసపత్రికలో 1930 మార్చి నుండి 1930 డిసెంబర్ వరకు వీరి మేనమామైనటువంటి కామరాజుగడ్డ శివయోగానందరావు గారి ఇద్దరి పేరుతో సీరియల్గా వచ్చింది. భారత్లో ధారావాహికగా 1930 నుండి మార్చి నుండి డిసెంబర్ వరకు వచ్చేయింది ఈ కావ్యం హంపి క్షేత్రం. ఏమిటి అంటే మేనమామ కథ ఎందుకు గుర్తొచ్చింది అంటే, ఈ నైషధం చాలా కష్టంగా రాసేట ఆయన. అంటే చాలా గొప్ప పాండిత్యం ఉన్నటువంటి యువకుడు హర్షుడు కూడా. అప్పుడు మేనమామ వచ్చి ఏమిటయ్యా ఏం చేస్తున్నావు అంటే, కావ్యం చదివేరా ఇంత కష్టంగా రాసావు, ఇది సంస్కృత భూయిష్టంగా చాలా ఇదిగా ఉంది, అసలు మామూలు వాడికి అర్థం కాదు, నువ్వు దీన్ని మళ్ళీ తిరగరాయి అన్నట్టు. మళ్ళీ తిరగ రాశాడు. మళ్ళీ రెండోసారి మేనం వచ్చిన మళ్ళీ చదివి ఇంకా అలాగే ఉంది రాయాలంటే మరి నాకు ఏం చేయను, నా బుద్ధి అలా ఉంది, నా మేధ అలా ఉంది, ఏం చేయాలంటే అయితే ఒక పని చెయ్యి, మినుము గారెలు తర్వాత దొండకాయలు తింటే కొంచెం తెలివి మందగిస్తుంది, అవి తిని తర్వాత కావ్యం రాయరా అన్నాడు. సరే అని చెప్పి మినుము గారెలు అవి తినడం మొదలెట్టాడు, వచ్చేస్తున్నాడు. ఒకసారి అలాగా మళ్ళీ మేనమా మళ్ళీ మూడోసారి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన గారెలు తింటున్నాడు. ఏమిటి తింటున్నావు ఆయన అని అడిగట్ట. అంటే ఆయన అన్నట్ట అశేష శేముషేముష మాష మస్నామి మాతులహ అన్నట్ట. అదే అర్థం కాలేదు. అంత తింటే కూడా పాండిత్యం యొక్క స్థాయి అలా ఉందన్నమాట. అశేషమైనటువంటి శేముషిని మందగింపజేసేటువంటి ఏదో మినుము గారెలు తింటున్నాడు మామయ్య అని చెప్పి ఆ శ్రీహర్షుడు అంటే అది ఆ వాక్యమే అంత ఇదిగా. అలాగా కొడాల వెంకట సుబ్బారావు గారి పాండిత్యంలో కూడా విశ్వనాథ్ వారి చెప్పారు, అది గొప్ప శిల్పం, గొప్ప మాధురీ కవిత్వం, అది వైదర్భి రీతి అంటారు. శయ్యా పాకం ఇవన్నీ ఆలంకారిక పద్ధతి కష్టంగా బాగా తెలుసు. ఇవన్నీ కూడా చాలా ఒక యువకుడు యొక్క కవిత్వంలో అంత దిట్టంగా ఉండడం చాలా కష్టమైనటువంటి విషయం. వప్రబంధుర దుర్గ ప్రతిబింబితాంబు చరణోద్యోగం వంటి సమాసాలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన తగ్గించుకుంటూ ఎంత హాయిగా మళ్ళీ పద్యం రాశారంటే మనకు ఒక్క నిదర్శనం చాలు, శిలలు ద్రవించి ఏడ్చిన. మనిషి పోయినా ఉన్నా ఏ విధంగా ఏనుగుల బతకడం అని అంటామే, ఏనుగు చచ్చినా బతికినా వేయాలనుకో. ఈ అందరూ ఆ పద్యం గురించి చెప్తారు, కానీ ఈ పద్యం ఈ కావ్యానికి ఇది ఒకటి గొప్ప పద్యం. బ్రతికియువేయి ప్రాణములు బాసియువేయు మదేభమన్న సామెత కనురూపమౌ చరితమే సుమినీయది కానిచో మహోన్నతి నఖిల ప్రపంచ గణనంబున మూయని కన్ను నేటి దుర్గతిగని కూడా మూయుటకు రాదు భవత్కథ శాశ్వతం బటే. ఈ భవత్కథ హంపి క్షేత్రం కథే కాదు, కొడాల వెంకట సుబ్బారావు గారి కథ కూడా భవత్కథ శాశ్వతంబు. ఆ కొడాల వెంకట సుబ్బారావు గారు ఈ దీనితో శాశ్వతులయ్యారు. ఆయన గురుదక్షిణ ఆహుతి అనే నాటకాలు రాత్రి ఎక్కడా దొరకడం లేదు. నేను శ్రీరామారావు గారి వారి పెద్దలను అడుగుతున్నాను, ఎందుకంటే ఆయన రాసేటువంటి రచనలు అనేకం ఇంకా ఉన్నాయి, అవి భారతిలో వచ్చాయి. 1925 జూలైలో మాయమ్మ మాకిత్తువా అనేటువంటి గేయం, 1923 ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో శరద్రాత్రి, అలాగే 1925 ఆగస్టులో అనుభవిస్తున్నానురా, అలాగే రావణుడితో కుంభకర్ణుడు యొక్క పద్యాలు కొన్ని ఉన్నాయి, ఋష్యశృంగుడి మీద పద్యాలు ఉన్నాయి, స్వప్న ప్రబోధం బొబ్బిలి బాబారాయుడు అంటే కేవలం ఈ హంపి చేత చారిత్రకమైనటువంటి అభిరుచి ఉన్నటువంటి కాబట్టి ఆ కావ్య అది కూడా తీసుకున్నాడు. ఆయన కేవలం హంపికే నిమిత్తం ఉండిపోలేదు. ఆయన బొబ్బిలి బాబారాయుడు మల్లమ్మదేవికి స్వప్నంలో కనబడి చేసినటువంటి ప్రబోధం స్వప్న ప్రబోధం అని 1931 అక్టోబర్ భారత్లో వచ్చింది. ఇవన్నీ కూడా ఇద్దరి పేరు మీద వచ్చాయి. వాళ్ళ మేనమామ ఆ శివయోగానందరావు గారి ఈయన పేరు వచ్చాయి, కానీ ఈ కొడాల వెంకట సుబ్బారావు గారి కేవలం పేరు మీదనే కొన్ని వచ్చాయి. అవంటే ఒక అంశం అని 1932 ఏప్రిల్ సంచికలోను, బ్రాహ్మణుడు అనేటువంటి కొన్ని పద్యాలు, గర్వభంగం అనేటువంటి ఒక గేయం, ఆశాసాఫల్యం అనేటువంటి గేయం, ఇవన్నీ వచ్చాయి. అలాగే 1934 ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో కూడా హంపి క్షేత్రంలోని కొంత భాగం ప్రచురితమైంది. ఇవన్నీ కూడా సేకరించి ఈ శత జయంతి సందర్భంగా కనీసం మళ్ళీ ఒక పుస్తకంగా వేసి ఈనాటి తరానికి అందించాల్సిన బాధ్యత మరి కొడాలి సోదరుడు తెంగరవారు తీసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క గొప్ప కావ్యాన్ని ఇటువంటి స్మరించుకునేటువంటి అవకాశాన్ని కలిగించేటువంటి నేను, ఎందుకంటే ఈ శిథిలాల్లోంచి గొప్ప సంపదని మనం మళ్ళీ తవ్వుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హంపియే పంపాతీర్థం అని పురాణ ప్రసిద్ధి. ఆ పురాణాన్ని చరిత్రని కూడా కలిపేటువంటి పురాణాలన్నీ కొట్టిపారేసినటువంటి రకం కాదు, చరిత్రని పురాణాన్ని కూడా ఒకేలా అర్థం చేసినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి విశ్వనాథ్ వారు ఈ పీఠికలో పేర్కొంటారు. అలాగే 1967 రక్షణ సంఘ యుద్ధంలో జరిగినటువంటి వాటి వల్ల ఇవన్నీ కూడా నశించిపోయాయని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఆ నశించిపోయినటువంటి ఆ శిథిలాల్లోంచి యాక్చువల్గా ఈ కావ్యం రాసిన తర్వాత
1950లో మద్రాసు వారు హంపీలో తవ్వకాలు జరిపించారు. అప్పుడు ఇంకా అనేక బంగారు నాణ్యాలు, అప్పటి కాలం హరిహర రాయలు అంటూ కొన్ని అనేక వెలువడ్డాయి. అవి కూడా నిజంగా కొడాలి వారు చూస్తుంటే ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఇంకో రకంగా కూడా చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ తక్కువ వ్యవధిలోనే ఏదో కలకాలంగా కాకి ఉండే లాభం హంసగా కొన్నాళ్ళు ఉన్నా చాలన్నట్టుగా తక్కువ వయసులోనే ఇంత అద్భుతమైనటువంటి కావ్యాన్ని వెలించినటువంటి మహోన్నతమైనటువంటి కవి కొడాలి వెంకట సుబ్బారావు గారు. నేను కేవలం వ్యక్తిత్వ విశేషాలకు మాట మేము పరిమితమని చెప్తున్నాను. ఈ కావ్యం వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు, ఆ యొక్క వ్యక్తి యాక్చువల్గా ఆ జన్మస్థానే ఆ యొక్క పెద్దగణ్యపల్లికి సంబంధించిన వారికి సంబంధించినటువంటి వేటూరు సుందరమూర్తి గారు. ఇప్పుడు అసలైనటువంటి ఈ శిథిలాల్లో ఉన్నటువంటి అసలు సంపదని వారి ముఖత మనం విందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టుకి నన్ను అందరికీ ధన్యవాదాలు చెప్తూ, రామారావు గారికి, కొడాలి వారికి, ముఖ్యంగా కిన్నెర వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు. నిజమైన గురుదక్షిణ కావ్యం మాత్రం ఇద్దరు శివయోగానందరావు గారు వీరు కలిపి రాశారు. హంపి క్షేత్రం వారి స్వయం ఇదే. గురుదక్షిణ కావ్యం కూడా నా దగ్గర ఉందండి. అందులో ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలన్నీ ఉన్నాయి. గురుదక్షిణ ఉన్నది అవైలబుల్. పోతే సుందరరామూర్తి గారి అమూల్యమైనటువంటి ఓవాచిక ముందు మా గానసభ దీక్షితులు గారు పొద్దున్నే పాడాలని ఉంది చూస్తే అందులో ఒక చక్కటి పాట, చాలా కష్టం దానికి లిరిక్ రాయడం, ట్యూన్కి బాలసుబ్రహ్మణ్యం గారు విశ్లేషించారు. అందులో